వెల్కమ్ టు ప్రియా న్యూస్. ఇప్పుడే అందిన వార్తని చూద్దాం. బ్రహ్మానందరెడ్డి గారికి నమస్కారం. కరెంట్ ఛార్జీల మీద నిన్న రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళ హయాంలోని వాళ్ళ ప్రభుత్వంలో పెంచిన జియో కరెంటు బిల్లులు ఈరోజు వదిలిన దానికి ఆయన ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి మరి ఆయనకి ఎక్కడ సిగ్గు అనిపించలేదు, మాకు అర్థం కాలే. ఆయన పెంచుకొని ఆయన ప్రభుత్వంలోనే దాదాపు 10 సార్లు పెంచారు. దానికి మేము కూడా అద్దెకే ఉంటున్నాం. మా బిల్లులు కూడా మేము ఆశ్చర్యపోయాం. ఆ బిల్లులను చూసి 500-600 వచ్చే బిల్లులు ఇవాళ 1500-2000 రూపాయల బిల్లులు వస్తున్నాయి. మరి మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు తగ్గించలేకపోయారు? ఇవాళ నువ్వు రోడ్డుకి ఎలా ధర్నా చేస్తాము? 6 నెలలకే బిల్లులు పెంచేశారా? మరి మీ ప్రభుత్వంలో జీవో వదిలినప్పుడు మీరేం చేశారు? మీరు ఎందుకు ఆ రోజు ధర్నా చేయాలంటే మీ ప్రభుత్వమనే ఇవాళ టీడీపీ 6 నెలలకే పెంచేసిందని చెప్పేసి మీరు రోడ్లు ఎక్కుతారా? మీకు సిగ్గు అనిపించట్లేదా? ఎవరు మా వాళ్ళ మీద కేసులు పెట్టారని మీరు అడుగుతాము. ఎక్కడ కేసులు పెట్టారండి రామకృష్ణారెడ్డి గారు? ఒక ఆడమనిషి మీ దెబ్బకి బయట తిరగలేకపోయారు. టీడీపీ వాళ్ళనంటే భయపడ్డారు. మీ ప్రభుత్వంలో ఎవరు మేము ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో ఆయన రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి మేము కరెక్ట్గా రోడ్ల మీద తిరగల, మీ దెబ్బకు భయపడి. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని నన్ను కూడా స్టేషన్కి పిలిచారు. ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు? ఏ రకంగా మీకు సిగ్గు అనిపించట్లేదా? ఎక్కడ గొడవలు లేపారు? ఎక్కడ మీ వాళ్ళని కేసులు పెట్టారు? కేసులు పెట్టింది మీరు కదా, మాట్లాడింది మీరు కదా, చేసింది మీరు కదా, రౌడీజం చేసింది మీరు కదా. డిసెంబర్ 22, 16వ తారీఖు రోజు మా ఇంటి ముందు నేమ్ ఫ్లెక్సీ వేయించి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం ప్రోగ్రాం. మీరు కదా గొడవలు సృష్టించింది. ఆ రోజు మేము లేవా? బ్రహ్మారెడ్డి గారు మేమందరం ఎందుకు అంత పోరాటం చేసాం? న్యాయబద్ధంగా రాజకీయం చేయండి, సిగ్గు శరం లేకుండా రోడ్డు ఎక్కొద్దు. పైపెచ్చి మా నాయకుడి మీద బురద జరుగుతున్నారు. ఇవాళ 6 నెలలకే ఛార్జీలు పెంచారంటున్నారు, 6 నెలలకే గొడవలు అంటున్నారు, 6 నెలలకే కేసులు అంటున్నారు. ఏ లెక్కన మాట్లాడుతున్నారండి రామకృష్ణారెడ్డి గారు? మీ తమ్ముడు ఏమన్నా చిన్న నిర్వాహాలు చేశాడా? ఎలక్షన్ రోజు టౌన్లోని ఒకళ్ళ వాళ్ళు లేరు మీ దెబ్బకు భయపడి కేశవరెడ్డి అన్న ఆఫీస్ దగ్గర గుల్లగొల్ల చేసి దానికి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. మేముంది టౌన్లో తిరుగుతుంటే ఒక ఆడ మనిషి అని కూడా లేకుండా ఎట్టబెడితే అట్ట బూతులు మాట్లాడారు. ఏందయ్యా మీరు మాట్లాడుతుంది? అసలు ఏ లోకంలో ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు? మీరు ఇంకా తెలుసుకోకపోతే మీ తమ్ముడు చేసే నిర్వాహాలు మీరు అసలు మనుషులేనా? మీరు మానవ జన్మేనా ఎత్తింది? ఏం మాట్లాడుతున్నారు? రెంటాల్లోని మీరైతే బూతుల కాడికి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టవచ్చు. మా రెడ్డి గారు రెంటాలకు వెళ్ళి పోలింగ్ ఎలా జరుగుతుందో చూస్తానికి పోతే ఆడవాళ్ళని కమ్మించి కొజ్జావాళ్ళలాగా కారం చల్లించారు. ఏం మగతనమయ్యా మీది? ఏం రాజకీయం లాగా చేయండి అయ్యా మీరు రాండి, మీకు దమ్ము ఉంటే. మరి ఈ కరెంటు బిల్లు పెంచింది ఎవరో? ఈ కరెంటు బిల్లు జీవో వదిలింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు వదిలేరా? మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వదిలేరా? రండి మరి కూర్చుందాం. మా వాళ్ళే వస్తారు, మా చంద్రబాబు గారు వస్తారు, మీ జగన్మోహన్ రెడ్డి, మీరు, మా ఎమ్మెల్యే వస్తారు. ఎక్కడ కూర్చున్నాం? రండి కూర్చోండి. ఒక ఫ్లెక్సీ వేయడానికి లేదా? ఒక పండగ చేసుకోవడానికి లేదా? మైనార్టీలు కొట్టించారా? అమ్మల కల్లాలు బూతులు తిట్టించారా? ఆ బూతులు మీకు వినిపించలేదా రామకృష్ణారెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతిదీ మీరు చేసిన దానికి సాక్ష్యాలు ఉన్నాయి. గుల్లపాడు వాళ్ళని చంద్రయ్య గారిని చంపి మా వాళ్ళ మీద బురద జల్లిన పాపం వాళ్ళు 2-3 ఏళ్ళు మా దగ్గర ఉన్నారు. మాచర్లో ఒక దగ్గర ఉంటుంటే తరిం కొట్టారు. ఎక్కడెక్కడో పోయి తెలంగాణ ఏంది ఎటేటో తిరిగారు. రామకృష్ణ గారు కొంచెం మానవత్వంతో ఆలోచించండి. రాజకీయాలు శాశ్వతం కాదు, 5 ఏళ్ళకు ఒకటి మారాల్సిందే. ఈ 5 ఏళ్ల కోసం సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరు సంపాదించుకోండి, తినండి. సామాన్యులు ఏం చేశారండి మిమ్మల్ని? రాజకీయాలు చేయడం మీ తమ్ముడికి చెప్పండి. మీకు రాజకీయం తెలియదు, నాకు తెలిసినంతవరకు తెలియదు. ఇబ్బంది పెట్టరు. పెట్టింది కాక మళ్ళీ మీరు రెచ్చగొడుతున్నారు నిన్న వచ్చి. ఎంతవరకు కరెక్ట్ సార్? అదే మీరున్న మీ ప్రభుత్వంలోని మా బ్రహ్మారెడ్డి గారు మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని కనీసం పార్క్ సెంటర్ కూడా దాటనివ్వాల, ఎక్కడా కూడా ధర్నా కానీ ఒక మీటింగ్ కానీ మమ్మల్ని చేయనివ్వాల. ఇవాళ మీరు వచ్చారంటే బ్రహ్మారెడ్డి గారు భిక్షతోనే వచ్చారు. మీరు మగవాళ్ళై మీరు టౌన్లోకి రాలా, అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ముందు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీ తమ్ముడు ఎన్ని నిర్వాహాలు చేశారు తెలీదా? రెంటాల రెడ్డి గారిని కారం పోసుకొట్టిచ్చారు. మీకు సిగ్గు అనిపించలా? ఒక ఆడ మనిషి బూత్లో కూర్చుంటే ఆడ మనిషిని కొట్టారు. సిగ్గు అనిపించట్లా? ఇవన్నీ మీకు కనిపించట్లేదా కళ్ళకి? ఏం జరుగుతున్నాయి? ఎక్కడ పట్టినా కర్రలు తీసుకొని ఎగబడతారా? ఎక్కడ పట్టినా లేవి చేస్తారా? చేసింది మీరు, అన్నీ సృష్టించింది మీరు. ఇవాళ మా అందరూ శుభ్రంగా బాగా ఉండి మా రెడ్డి గారు ఆపబట్టి ఇవాళ మాచర్ల నియోజకవర్గం
చల్లగా కళ్ళు మూసుకొని ఇళ్లల్లో పడుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ముందు మీరు ఇలా 500 మందిని తీసుకొని వచ్చి రోడ్డు ఎక్కగానే కాదు. బ్రహ్మారెడ్డి గారు ఒక్క సైలెంట్గా ఆయన ఉండమంటేనే మేము ఉన్నాం, వాళ్ళకి మనకు తేడా లేదు. ఇవన్నీ చేస్తే ఆయన అనబట్టే మేము నెలకొన్నాము. లేకపోతే ఇవాళ మీరు రోడ్డు ఎక్కరు. ఆయనతో పని లేదు రెడ్డి గారితో. మేము కనుక నిలబడితే మీరు రోడ్డు ఎక్కరు. ఎందుకంటే మేము ఎన్ని కష్టాలు పడ్డాము. 3 నెలలు నా పిల్లల్ని నా ఇల్లు వదిలిపెట్టిపోయా. నా ఇంటి మీదకి 4 సార్లు పంపించారు. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిరులు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నెముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత,